అందరికి గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరి జీవితం. నేను మీ సితారాని. చెప్పు, సిగ్గేస్తుందా? అంటే మీకు అంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, మెర్సీ గురించి కామెంట్ల మీద కామెంట్లు, చెప్పవేంటి ఝాన్సీ, చెప్పవేంటి, చెప్తానంటున్నావు, చెప్పట్లేదు, చెప్పు చెప్పు అని చెప్పి అంటున్నారు. సారీ అండి, మిమ్మల్ని అయితే నేను ఇబ్బంది పెట్టాను. అంటే నేను పొలం వెళ్ళి రావడం, అక్కడ పనులు చేసుకుని మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసుకోవడం నాకైతే సరిపోతుంది. అందులోనే ఆదివారం ప్రయాణం పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఆ ప్రయాణం అలా గడిచిపోయింది. ఈరోజు సోమవారం అనమాట. పొద్దున్నే లేచిన తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న పనులు చేసుకోవడం అది సరిపోయింది. ఇప్పుడు నేను ఖాళీ అయ్యాను అనమాట. చెప్పాను కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మెర్సీ గురించి ఖచ్చితంగా నేను చెప్తానని చెప్పానని మెర్సీ దగ్గరికి వెళ్ళడానికి నేను కూడా రెడీ అయ్యాను అనమాట. ఇప్పుడు వెళ్ళి అసలు ఈ మెర్సీ ఎవరో, మెర్సీ అమ్మా నాన్న ఎవరో, అసలు మెర్సీ ఎంగేజ్మెంట్ అక్కడ ఎందుకు జరిగింది, ఇంకా మెర్సీ గురించి, మెర్సీకి తల్లిదండ్రులు ఉండారా లేరా, అసలు ఈ మెర్సీ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే నేను మెర్సీ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ అదే మీకున్న డౌట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మీకైతే ఒక క్లారిటీగా అయితే నేను చెప్తాను. వాళ్ళ మాటల్లోనే మీరు కూడా విందురు. ఎందుకంటే నేను చెప్పడం కంటే వాళ్ళ చేత చెప్పించడం బాగుంటుంది కదా, అలా అన్నమాట. అదేవిధంగా మెర్సీ వాళ్ళ ఆయన, అదే మెర్సీ వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారని చెప్పి అన్నారు. మెర్సీ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి వ్యవసాయం పని అండి, వ్యవసాయమే చేస్తారు, తనే జాబ్ చేయడం అనమాట. అక్కడికి వెళ్ళి మనం అయితే మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. నేను మళ్ళీ మర్చిపోదానేమో అని చెప్పానని చింతలేసి నోట్ చేద్దామని నాక ఒక అయితే కామెంట్లు రాసి పెట్టుకున్నానండి. నోట్స్ ఎత్తమ్మా, అది కాదు, ఒకళ్ళకి సమాధానం చెప్పి ఒకళ్ళకి సమాధానం చెప్పకపోతే ఫీల్ అవుతారు కదా. ఈ ప్రశ్నలన్నీ వాళ్ళని అడుగుతాను, వాళ్ళ సమాధానం ఏంటో మీరే ఇందురు. నేను వెళ్ళి ఇప్పుడే వచ్చేట పెద్దమ్మాయిలింటికి. సరే, ముగ్గురు ఒకసారి హాయ్ చెప్పండి అమ్మ మా ఛానల్లో. అదండి సంగతి, మీకు చెప్తానన్నాను కదా మెర్సీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ పేపర్లో అయితే రాసుకొచ్చాను. ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు నేను వాళ్ళని అడుగుతాను. మా పెద్దమ్మ గారి మాటల్లోనే మెర్సీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే విందాం. అసలు ఎవరు ఇంతకీ ముందు ముందు మెర్సీ గురించి చెప్పమ్మా. వరదానమ్మ గారు, వరదానం ఆంటీ చెప్పు మెర్సీ గురించి అండి. హాయ్ అండి, మీ అందరు బాగున్నారా? నన్ను చూసే ఉండొచ్చు మీరు. ఈ అమ్మాయి అయితే మా బంధువుల అమ్మాయి అండి. వీళ్ళ తల్లిదండ్రులు అయితే ఎప్పుడో చిన్నప్పుడే చనిపోయారు. చిన్నపిల్లప్పుడే మా బంధువుల దగ్గర నుంచి మేము తీసుకొచ్చి మేము ఆ పిల్లలాగా మా ఇంట్లోనే పెట్టుకున్నామండి. కొన్ని సంవత్సరాలు పెట్టుకున్నామండి. మా పిల్లలాగా మా ఇంట్లోనే పెంచామండి. మేమైతే మా బంధువుల ఇంటికి, మా ఝాన్సీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కృష్ణా జిల్లా వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అక్కడ ఈ అమ్మాయిని చూసండి మాకు ఇస్తారా అని అడిగారండి. అక్కడ మా చెల్లెలు ఉందండి. మా చెల్లెల్ని అడిగితే మేము ఇస్తాములే అని, ఇప్పుడు ఇస్తామని కన్ఫామ్గా చెప్పలేదండి. వాళ్ళకి చెప్పకుండా అక్కడ కొన్ని రోజుల నుండి మేము వచ్చేసామండి. వచ్చిన కాడి నుంచి వాళ్ళు మా చెల్లిని అడుగుతాము, మా చెల్లి మమ్మల్ని అడుగుతాము. మేము ఏదండి ఫలానా టైం అనేది చెప్పలేదండి. వాళ్ళకి ఇస్తాము అన్న మాటే చెప్పాం కానీ ఫలానని చెప్పలేదు. ఈలోపు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, మా పనులు మేము చేసుకున్నాం. వాళ్ళు మాత్రం అడుగుతూనే ఉండారు కానీ అండి సడన్గా మళ్ళీ ఈ ఊరు నుంచి అక్కడికి వెళ్తాం జరిగిందండి. మా ఝాన్సీ వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తాం మళ్ళీ జరిగింది. రామ్మ వెళ్దామంటే ఈ అమ్మాయి కూడా మళ్ళీ పిల్లల అమ్మకి వెళ్ళిందండి. వెళ్ళి వాళ్ళ చేలో కాయ తెస్తున్నారండి. 2 రోజులు కాయ తెస్తున్న వరకు మళ్ళీ వాళ్ళు వచ్చారండి. మా శ్రమల దినాలు కూడా ఆ రోజే దొరబడినాయండి. మా శ్రమల్లో 40 రోజుల్లో మేము ఎలాంటి ఏం చేసుకోమండి. కానీ వాళ్ళు పట్టుబట్టి ఆ రోజుకే చేయొచ్చు అంటండి. వాళ్ళ ఫాస్ట్గా చెప్పారంటండి. చెప్పగానే అంటే పెళ్లి చేసుకోకూడదులే, అది మామూలుగా మరి ఇక్కడ నిశ్చితార్థం ఏం కాదులని అన్నారు. పెళ్ళి అయితే చేసుకోకూడదంట అని వాళ్ళు అక్కడ నుంచి మా రాత్రి ఫోన్ పంపించారండి. ఫోన్లో అని మేము అనేసరికి రేపు అన్నారంటండి. నాకు కొంచెం ఈ 2 కాళ్ళు నొప్పులు అయితే వచ్చేసి పనికి కూడా వెళ్తలేదండి. నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను. మా చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి అంతా మేమే చూసుకుంటామని, అదైతే మన ఇంటి దగ్గర జరగాల్సింది. మా చెల్లెలు భర్త, మా ఝాన్సీ ఫ్యామిలీ అందరు అక్కడే ఉండారండి. మీ బంధువులకు కూడా చెప్పుకుని మీరు ఉదయాన్ని వచ్చేయండి అని అన్నారండి. మాకైతే ఆ రోజు దొరబడిన రోజు శ్రమల్లో మేమైతే ఉపవాసాలు కూడా ఉంటాము. ఆ టైంలో మేమే కనీసం నిశ్చితార్థం ఆ రోజు చేసుకోవచ్చని
వాళ్ళు మాకు ఫోన్లు చేశారండి. ఫోన్ చేయగానే మేమైతే వెళ్దామని మా భర్త ప్రయాణం అయ్యాడు. నేను కూడా ప్రయాణం అయ్యి స్నానం చేద్దామని వెళ్ళి బట్టలు కూడా తీసుకున్నానండి బయటికి. వెళ్ళి వచ్చేసరికి ఈ కాల్లో కొంచెం బాగా ఏదో నొప్పి వచ్చినట్టుగా ఉండి మళ్ళీ దూర ప్రయాణము మళ్ళీ వెళ్ళలేను. సడన్గా ఆగిపోయినా కానీ మనసు అయితే అంగీకరించలేదండి. అది జరిగింది. అంటే నువ్వు రాకపోయేసరికి అసలు మెర్సీ ఎవరు, మెర్సీ అసలు తల్లిదండ్రులు ఉండారా అంటే నువ్వు లేకపోయేసరికి పెదనాన్న సరిగ్గా కనపడలా, అందుకు డౌట్ల మీద డౌట్లు వచ్చినాయి అనమాట. లేదండి, వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయినా కూడా మా పిల్ల మా మెర్సీ మా పిల్లనండి. మేమే అంతా బరువు బాధ్యత అంతా మోసి తను చేతల్లో పెడతాక మేము ఇష్టపడిపోయాము. మా శ్రమల దినాలు ఈ 40 రోజులు అయిపోగానే మేము 4 రోజులు ఎక్కడికన్నా ఊరు వెళ్ళినా బయటికి వెళ్ళినా అమ్మాయి లేకపోతే 10 మంది అన్నట్టుగా ఉండి ఇల్లు మొత్తం తిరిగిద్దండి. మేమైతే ఏం బాగాలేదు, అమ్మాయి వచ్చేదాకా ఇల్లు బోసిపోయినట్టుందండి. ఇంకోటి, మెర్సీ వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడు, ఏం జాబ్ చేస్తాడు? మీ అల్లుడు? మా అల్లుడు అన్ని పనులు చేస్తాడండి, బాగా చూసుకుంటాం, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ పిల్ల నాకు ఇవ్వండి అని మా చెల్లితో చెప్పినప్పుడు మా చానా కబుర్లు పంపించినప్పుడు మేమైతే ఇస్తామని అనుకున్నాం కానీ వాళ్ళు కన్ఫామ్ చెప్పలేదని వాళ్ళు డౌట్లు పడి అప్పుడప్పుడు ఇది చేసారండి. దాన్ని నేను వెళ్ళకపోయినా సారీ అండి. అల్లుడు గురించి అడగంగానే బోళ్ళు చదువుతున్నావు, అల్లుడు ఏం జాబ్ చేస్తాడని చెప్పని అడుగుతున్నారు. అల్లుడు జాబు అన్ని పనులు చేస్తాడని చెప్తున్నాను కదా. అబ్బాయికి జాబ్ ఏం లేదండి, వ్యవసాయం. అమ్మాయి అయితే ఏం చేయదు, ఇంట్లో పనులు మాత్రం చేసిద్ది అమ్మాయి అండి. అమ్మాయి బయట ఇల్లు వాకిలే ముడుచుకోమాక, ఇంట్లో అంట్లు దోముకొని అనుకోరు అనుకో. లాస్ట్గా మెర్సీ నువ్వు చెప్పాలన్నమాట. నీకు ఎంగేజ్మెంట్ వీడియో, నీకు కోన్లు గోరెంటాకులు పెట్టిన కాడి నుంచి అందరైతే కాంగ్రాట్స్ అయితే నీకు చెప్పారనమాట. నిజంగా మంచి మొగుడు రావాలని చెప్పానని చక్కగా అయితే కామెంట్లు అయితే పెట్టారు. మిమ్మల్ని చాలామంది బ్లెస్ చేశారనమాట. మెర్సీ ఇప్పుడు నీ మాటల్లో చెప్పు. నా ఎంగేజ్మెంట్ వీడియోకి అందరూ మంచి కామెంట్లు అయితే పెట్టారండి. అందరూ నేను కొట్లోకి వచ్చే నువ్వు లేకొచ్చలే, ఇబ్బంది లేదు. నువ్వు మాట్లాడు మెర్సీ. బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మీ అందరికీ ధన్యవాదాలు. మరి ఒక్కసారి అందరికీ థ్యాంక్ యూ. మెర్సీ అలా పెళ్ళంటగా పొన్నూరులో కాదు, ఏ ఊర్లో చెప్పు. చూసేసావా? ఏమో ఎట్టున్నాడు పెళ్ళి కొడుకు? మీ మాయ బాగున్నాడా? వైట్ కలర్ షర్ట్ వేసుకున్నాడుగా. వైట్ కలర్ షర్ట్, అది బన్నీ కాదు. మరి మాట్లాడా మీ మాయతో? ఎందుకని? మరి ఏమవుతారు? పాపం మాయ అవుతాడు ప్రీతి. మా ఆయన నీకేమవుతాడు చెప్పు. అలానే ఏమవుతాడు? ఏ నాటక సరే. ఇదిగో జాన్ చోళ ఆయన ఏమవుతాడు? ఒళ్ళు బయలుద్ది. సరే అత్త వాళ్ళ ఆయన ఏమవుతాడు? ఇదిగో మరి మా ఆయన సొంత మావయ్య. వీళ్ళిద్దరు సొంత మామయ్యలు నాకు. వీళ్ళిద్దరిలో సొంత మాయ. ఇప్పుడు దొరికావు ప్రీతి. వీళ్ళిద్దరిలో సొంత మాయ వాళ్ళు, అద్దె మాయ వాళ్ళే. ఇద్దరు సొంత మాయలు. ఒకళ్ళే చెప్పు. ఇద్దరు ఒక్కళ్ళు. ఇగో అనిల్ మాయ అయితే ఏడంటాడు, పవన్ మాయ అయితే ఆడుంటాడు. పవన్ మాయ కూడా వస్తాడని. వస్తాడా? సరే మరి అదండి సంగతి. అబ్బో వస్తారు పవన్ మాయ. సరేనమ్మా, మీ పవన్ మాయని మరి అడిగానని చెప్పు మరి. సరేనా? సరేనా? సరే. ఏమావయ్యమ్మా? అదే నాటకాలు ఇవాగ ఏమాయి చెప్పా, పేరు పెట్టి చెప్పాలి నువ్వు. ఏమాయ అయినా సరే అది అనిల్ మాయ కదా. అదండి సంగతే. మా పెదనాన్న అయితే లేడు అనమాట. అంటే అంతకుముందు పెదనాన్ని చూశారు కదా, అందువల్ల పెద్దమ్మతో అయితే మాట్లాడేది. అంటే మెర్సీ నేను మాట్లాడిన దానికన్నా పెద్దమ్మ ద్వారా మాట్లాడిన దానికి తేడా ఉంటుంది కదా. మెర్సీ గురించి ఉన్న మీ డౌట్లన్నీ నేను తీరిపోయి నేను అనుకుంటున్నాను. ఏం పర్లేదండి. ఇంకేమన్నా ఉంటే డౌట్లు ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి. మీ అందరికీ రిప్లై అయితే ప్రతి ఒక్కరికైతే ఇస్తానన్నమాట. అదండి సంగతి. ఇక ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.